హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనుషులకి టీనేజ్ అంటే తెలుసు, కానీ ఒక దేశానికి టీనేజ్ ఉంటుందా అని ఎప్పుడైనా ఆలోచించారా? అవును, ప్రపంచంలో ఒక దేశం ఉంది, దాని వయసు జస్ట్ 17 ఏళ్ళు మాత్రమే. అంటే మనుషుల్లాగా అది కూడా ఒక టీనేజ్ కంట్రీ అన్నమాట. మరి ఈ దేశంలో కొన్ని రహస్యమైన ఆచారాలు, ఆశ్చర్యకరమైన చరిత్ర, ఇంకా మనసును ఆకట్టుకునే ప్రకృతి అందాలు దాగి ఉన్నాయి. అందులో కొన్ని విషయాలు మీరు వింటే ఆశ్చర్యపోతారు, కొన్ని సంప్రదాయాలు వింటే నమ్మశక్యంగా అనిపించవు మీకు. దేశం చిన్నదైనా కానీ చరిత్రతో, కల్చర్తో, మిస్టరీలతో నిండిన దేశం కొసావో. మరి ఈ రోజు ఈ వీడియోలో ఈ దేశం వెనుకున్న ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో మీరు షాక్ అవుతారు కూడా నేను చెప్పేది. ఇంకెందుకు లేదు, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఐరోపాలోని బాల్కన్ ప్రాంతంలో సర్బియా, అల్బేనియా, ఉత్తర మసిడోనియా, మట్రినోబోలా మధ్య ఒక చిన్న అందమైన దేశం ఉంది. దాని పేరు కొసావో. ఈ దేశం వయసు కేవలం 17 సంవత్సరాలు, అంటే ఒక టీనేజర్ లాంటి దేశం అన్నమాట. 2008లో స్వతంత్రం పొందిన ఈ దేశం ప్రపంచంలోనే అతి యవ్వన దేశంగా పేరు తెచ్చుకుంది. ఇక్కడ మొత్తం జనాభా 20 లక్షల వరకు ఉంటారు. ఎక్కువ మంది ముస్లింలు ఉంటారు. ఇక్కడ ముస్లింల పర్సంటేజ్ వచ్చి 93.5% అయితే ఉంటారు. మిగతా వాళ్ళు క్రైస్తవులు. ఇక్కడ 4.1% క్రైస్తవులు అయితే ఉంటారు. ఇక్కడ ప్రజల సగటు వయసు 30 ఏళ్ల కంటే తక్కువే, అందుకే దీన్ని అతి చిన్న వయసు గల దేశం అని పిలుస్తారు. కొసావోలో ఒక ప్రత్యేక సంప్రదాయం ఉంది. కొందరు స్త్రీలు తమ స్త్రీ లక్షణాలను వదిలేసి పురుషుల్లాగా దుస్తులు ధరించి ఇంటి బాధ్యతలు, ఉపాధి సంపదన వంటివి చేస్తారు. దీన్ని బార్నిషా అంటారు. ఈ స్త్రీలు అచ్చం పురుషుల్లాగే జీవిస్తారు. ఇది కొసావో సంస్కృతిలో ఒక అద్భుతమైన అంశం అని చెప్పొచ్చు. కొసావో రాజధాని ప్రిస్టినాలో టెర్మినల్ ప్లాజా సమీపంలో ఒక వంతెన ఉంటుంది. ప్రేమికులు ఈ వంతెనపై తమ ప్రేమ గుర్తుగా తాళాలు వేస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రేమ జంటలను ఆకర్షిస్తుంది. ఫ్రిజన్ నగరంలోని పురాతన కోటపై నుంచి చూస్తే సన్సెట్ దృశ్యం అత్యంత రొమాంటిక్ గా ఉంటుంది. ఇక్కడ కూర్చుని సాయంత్రం వేళ అద్భుతమైన నగర దృశ్యాన్ని, సన్సెట్ ని ఆస్వాదించవచ్చు. ఫ్రిజన్ నగరంలో బిస్తిచా నది ఒడ్డున అందమైన కేఫ్లు ఉంటాయి. చల్లని సాయంత్రం వేళలో మీ భాగస్వామితో నది ఒడ్డున కాఫీ తాగుతూ గడిపే సమయం మధురంగా ఉంటుంది. ఇక్కడ మొరుషా పార్క్ లో ఉన్న జలపాతాలు మరియు సరస్సులు చాలా అందంగా ఉంటాయి. వేసవిలో ఇక్కడ స్విమ్మింగ్ చేస్తూ చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదించవచ్చు. ఇది ప్రేమికులకు ఒక అద్భుతమైన ప్రదేశం అని చెప్పొచ్చు. కొసావోలోని సంప్రదాయ వివాహ దుస్తులు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. రంగురంగుల దారాలతో నేసిన ఎంబ్రాయిడరీ దుస్తులు కళాత్మకంగా ప్రేమను ప్రతిబింబించేలా ఉంటాయి. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద అయిన గ్రాచినిక మొనాస్టరీ దాని చారిత్రక వాతావరణం మరియు ప్రశాంతతతో ప్రేమికులకు ఆధ్యాత్మిక అనుభూతినిస్తుంది. ఇక్కడ కలిసి మెడిటేషన్ చేయడం వల్ల ఒక ప్రత్యేక అనుభూతినిస్తుంది మీకు. కొసావోలోని వైన్ తయారీ సంప్రదాయం చాలా పురాతనమైంది. ఇక్కడ ఉన్న వైన్ రేలకు వెళ్లి టేస్ట్ చేయడం వల్ల ఒక రొమాంటిక్ డేట్ కు మంచి ఆలోచన చెప్పడం. ప్రిస్టినా నగరంలో రాత్రిపూట చాలా సందడిగా ఉంటుంది. ఇక్కడ రాత్రిపూట రెస్టారెంట్లు, బార్లు, క్లబ్లు చాలా అంటే చాలా హడావిడిగా ఉంటాయి. ప్రేమికులు కలిసి ఎంజాయ్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. కొసావో గొప్ప చరిత్ర ఉంది. ఇది ప్రేమ కథలను మరియు త్యాగాలను ప్రతిబింబిస్తుంది. పురాతన కోటలు మరియు కట్టడాలు కలిసి తిరుగుతూ ఆ దేశ చరిత్ర గురించి తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది మీకు. కొసావో ప్రజలు చాలా ఆప్యాయంగా మరియు స్నేహపూర్వకంగా ఉంటారు. ఇక్కడ అతిథి సత్కారానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ఇది పర్యాటకులకు, ముఖ్యంగా ప్రేమ జంటలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తుంది. కొసావో అనేది యూరోప్ లోని దక్షిణ భూభాగంలో ఉన్న ఒక చిన్న ల్యాండ్ లాక్ దేశం. దీని చరిత్ర, యుద్ధాలు, స్వతంత్ర పోరాటాలు మరియు సాంస్కృతిక వైవిధ్యంతో నిండి ఉందని చెప్పొచ్చు ఈ దేశం. కానీ చాలా మందికి తెలియని వాస్తవాలు కూడా ఉన్నాయి. ఈ దేశ విస్తీర్ణ దాదాపుగా 10,887 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. అంటే భారతదేశంలోని తెలంగాణ జిల్లా సైజు లాగా అన్నమాట. జనాభా సుమారు 18 లక్షల నుంచి 20 లక్షలు ఉంటారు. ఇది స్వతంత్ర పోరాటం తర్వాత ఏర్పడిన దేశం. కానీ ఇప్పటికీ సెర్బియా, రష్యా వంటి దేశాలు దాన్ని స్వతంత్ర దేశంగా గుర్తించలేదు కొసావోను. యూరోప్ లో 100కి పైగా దేశాలు ఉన్నప్పటికీ కొసావో యొక్క యువతత్వం దాదాపు సగం జనాభా 30 ఏళ్ల లోపే ఉంటారు. అందుకే దీన్ని డైనమిక్ దేశంగా మార్చింది. ఇది యూరోప్ లోని అతి యువ జనాభా, అంటే 70% వరకు, ఎక్కువగా 35 లోపు మంది ఉన్నారు. కొసావోను ఈగిల్స్ ల్యాండ్ అని కూడా పిలుస్తారు. దాని జాతీయ చిహ్నం ఒక బ్లాక్ ఈగల్. ఈ ఎంబ్లం ఫ్లాగ్ మీద ఉంటుంది. ఈగల్ శక్తి, స్వతంత్రాన్ని సూచిస్తాయి. కొసావో పర్వతాలు, అడవులతో నిండి ఉంటుంది. దాదాపుగా 50% వరకు పర్వతాలు ఉంటాయి. ఇది ట్రెక్కింగ్, అడ్వెంచర్, టూరిజానికి ప్రసిద్ధి చెందిన దేశం. కొసావోలో 2000కు పైగా ఈగ జాతులు ఉన్నాయి. మరియు దాని ప్రజలు తమ స్వతంత్ర పోరాటాన్ని, ఈగలు ఎగడాన్ని ఈక్వల్ గా చూస్తారు. అంతేకాదు ఆ దేశ జాతీయ గీతంలో కూడా ఈగలు వచ్చేటట్టు ఉంటుందన్నమాట. కొసావోలో 70% కంటే జనాభా ఎక్కువగా 35 లోపే ఉన్నారు. ఇది యూరోప్ లో అతి యువ జనాభా అని చెప్పొచ్చు. దాని క్యాపిటల్ ప్రిస్టినా కూడా యూరోప్ లో అతి యువ క్యాపిటల్ అని చెప్పొచ్చు. సగం పాపులేషన్ 30 లోపే ఉన్నారు ఇక్కడ. 1990లో యుద్ధాల
యుద్ధాల కారణంగా జనాల రేటు పెరిగింది. ఇప్పుడు ఈ యువత దేశ ఆర్థిక పునరుద్ధరణకు కీలకమవుతుంది. యువతలో 50% కంటే ఎక్కువగా అన్ఎంప్లాయ్ ఉన్నారు. కానీ ఐటీ, టూరిజం రంగాల్లో పెరుగుదల ఉంది ఇక్కడ. ఇది దేశానికి యూరోప్ లోనే యంగెస్ట్ నేషన్ అనే ట్యాగ్ కూడా తెచ్చింది. కొసోవో సిల్వర్ జ్యువెలరీకి ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది. క్రిస్టినా లోని మార్కెట్ లో హ్యాండీక్రాఫ్ట్ సిల్వర్ జ్యువెలరీ ప్రసిద్ధి చెందింది. ఈ జ్యువెలరీ 16వ శతాబ్దం నుండి ఓస్మాన్ ఎంపైర్ కాలంలో మొదలైంది మరియు కొసోవో మహిళలు ఈ క్రాఫ్ట్ ను జనరేషనల్ గా చూస్తున్నారు. ఇది దేశ ఆర్థికానికి దాదాపుగా 10% ఆదాయం ఇస్తుంది. ప్రతి సంవత్సరం $1 మిలియన్ విలువైన ఎక్స్పోర్ట్ జరుగుతుంది ఇక్కడ నుంచి. ఈ జ్యువెలరీలో ఆల్బేనియన్ మోటివ్స్, ఈగల్ ఫ్లవర్స్ ఉంటాయి. ఇది కొసోవో సంస్కృతిని ప్రతిబింబిస్తుంది కూడా. కొసోవోలో ప్రీ వెడ్డింగ్ ట్రెడిషన్ చాలా ప్రత్యేకమైనదని చెప్పొచ్చు. బ్రైడ్ తన ఫ్యామిలీతో కలిసి ఒక యార్న్ అంటే ఉన్ని టైప్ ఉన్న దారాన్ని తీసుకుని దానికి మనీ మరియు జ్యువెలరీతో కట్టి పెళ్లికొడుకు ఫ్యామిలీకి ఇస్తారు. ఇక్కడ తెలియని వాస్తవం ఏంటి, ఈ ట్రెడిషన్ 19వ శతాబ్దం నుండి ఉంది మరియు ఇది ఫ్యామిలీ బంధాలను బలోపేతం చేస్తుంది కూడా. బ్రైడ్లు ఈ యార్న్ తమ వెడ్డింగ్ డ్రెస్ లో ఉపయోగిస్తారు. ఇది సంప్రదాయ మరియు మోడర్న్ మిక్స్ అని కూడా చెప్పొచ్చు. ఇది కొసోవో సంస్కృతిలో మహిళల శక్తిని సూచిస్తుంది మరియు ప్రతి వెడ్డింగ్ లో ఈ ట్రెడిషన్ ఖచ్చితంగా జరుగుతుంది. కొసోవోలో 95% పాపులేషన్ ముస్లిం, కానీ ఇది సెక్యులర్ దేశం కాదు. మొత్తం రాజకీయాల్లో జోక్యం చేసుకోదు. ఇక్కడ మీకు తెలియని విషయం ఏంటంటే 15వ శతాబ్దంలో ఓస్మాన్ ఎంపైర్ కాలంలో ఇస్లాం వ్యాప్తి చెందింది ఇక్కడ. కానీ క్రిస్టియానిటీ మైనారిటీలుగా ఉన్నారు ఇక్కడ. ఇక్కడ మసీదులు, చర్చెస్ కలిసి ఉంటాయి. కొసోవోలో మహిళలు పార్లమెంట్ లో 40% వరకు రిప్రజెంటేషన్ కలిగి ఉన్నారు. ఇది యూరోప్ లో అతి ఎక్కువ అని చెప్పొచ్చు. కొసోవోలో 2 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లు ఉన్నాయి. దానిలో ఒకటి పటానియా, ప్రాచీన రోమ్ సిటీ, ఇది 4వ శతాబ్దం నాటిది. మరియు రెండోది విసోక్, మధ్యయుగ మిలిటరీ ఫోర్ట్. ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే పటానియా యూరోప్ లో అతిపెద్ద రోమన్ ఆర్కియాలజికల్ పార్క్ ఉంది. ఇక్కడ రోమన్ థియేటర్, ఫోరం ఉన్నాయి. విసోక్ 14వ శతాబ్దం నుండి ఉంది ఇక్కడ. ఇక్కడ ఓస్మాన్ ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది మీకు. ఇవి కొసోవో యొక్క పురాతన చరిత్రను మరియు ఇల్లీరియన్, రోమన్, ఓస్మాన్ చూపిస్తాయి. కొసోవో ప్రజలు కాఫీ ప్రియులని చెప్పొచ్చు. ప్రతి వ్యక్తికి సంవత్సరానికి 5 కేజీలు కాఫీ తాగుతారు. కాఫీ షాప్ కల్చర్ ఓస్మాన్ ఎరా నుండి వచ్చింది ఇక్కడ. ప్రిస్టినాలో 100కు పైగా కెఫేలు ఉన్నాయి. కొసోవో కాఫీలో టర్కిష్ స్టైల్ మరియు సోషల్ గాంధీలకు కాఫీ కీలకం. ఇది దేశ యువతకు స్టార్ట్అప్ ఐడియాలు ఇస్తుందని చెప్పొచ్చు. కాఫీ బిజినెస్ అన్నమాట. ప్రిస్టినా స్ట్రీట్ ఆర్ట్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. 1999 కొసోవో యుద్ధం తర్వాత యువత స్ట్రీట్ ఆర్ట్ ద్వారా యుద్ధ గాయాలను ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఈ ఆర్ట్స్ లో ముఖ్యంగా ఈగల్, స్వతంత్ర ఫైటర్స్ గురించి పీస్ మెసేజ్ ఉంటాయి. ఫైవ్ ఫర్ హ్యుమానిటీ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇక్కడ. ఇది బెర్లిన్ వాల్ ఆర్ట్ కు సమానం అని చెప్పొచ్చు. కొసోవో ఫుట్బాల్ ఫ్యాషనేట్ గా ఉంటుంది. 2016 విఎఫ్ఓ మెంబర్ అయింది కూడా. 2018లో ఫిఫా వరల్డ్ కప్ లో క్వాలిఫైర్ లో స్విట్జర్లాండ్ పై గెలిచినప్పుడు స్విస్ ప్లేయర్స్ అల్బేనియా రూట్స్ ఉన్న అంటే అక్కడ ఉన్న రూట్స్ ఉన్న వాళ్ళు ఈగల్ సెలబ్రేషన్ కూడా చేశారు. ఇది యూరోప్ లో కాంట్రవర్సీ సృష్టించింది. కొసోవో 2022లో యూరోనేషియా సాంగ్ కంటెస్టెంట్ లో పాల్గొన్న మొదటి బాల్కన్ దేశం. కొసోవోలో పటాని అనే ప్రాచీన రోమ్ సిటీ ఉంది. 4వ శతాబ్దం నాటిది ఇది. ఇక్కడ యూరోప్ లో అతిపెద్ద రోమన్ ఆర్కియాలజికల్ పార్క్ ఉన్నాయి. ఇక్కడ రోమన్ థియేటర్ దాదాపుగా 5000 సీట్లు ఉంటాయి అన్నమాట. ఫోరం, బాత్స్ ఉన్నాయి. 1389లో కొసోవోలో బ్యాటిల్ ఇక్కడ జరిగింది. ఇది సెర్బియన్ హిస్టరీలో కీలకం అని చెప్పొచ్చు. విసోక్ ఫారెస్ట్ 13వ శతాబ్దం నాటి ప్లేస్ ఉంది. ఇది యునెస్కో సైట్ అన్నమాట. ఇది ఓస్మాన్ ఎరా దాదాపుగా 15వ శతాబ్దంలో మిలిటరీ బేస్ గా మారింది మరియు 1999 యుద్ధంలో డిస్ట్రాయ్ అయింది. తర్వాత దీన్ని రీస్టార్ట్ చేశారు కూడా. ఇక్కడ మధ్యయుగ కస్టమ్స్, ఆర్మర్ ఎగ్జిబిషన్ ఉంటాయి. కొసోవో ఒక చిన్న దేశం, కానీ దాని చరిత్ర, సంస్కృతి, యువత్వం దాన్ని ప్రత్యేకంగా మార్చాయి. ఈ తెలియని వస్తాలు దాని గతం, వర్తమానం, భవిష్యత్తును చూపిస్తాయని చెప్పొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. త్వరలో మరొక వీడియోతో కలుద్దాం.